మీరు ఏ విధంగా కూర్చున్నారో మేము కూడా ఒకప్పుడు అదే విధంగా కూర్చున్నాం. రేపు ఈరోజు మేము ఏ విధంగా ఇక్కడ నిలబడి పిల్లలకి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఏ విధంగా ఇక్కడ వచ్చి నిలబడి పిల్లలు మన స్కూల్ అనే ఉద్దేశంతో ఉన్నామో ఇదే స్ఫూర్తితోటి మీరు కూడా ప్రయోజకులై ఉద్యోగస్తులై ఏదో రకంగా ఒక ప్రయోజకులైన తర్వాత ఈ స్కూల్ మర్చిపోకుండా మన స్కూలు మన విద్యార్థులు మన ఊరు అనే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని రేపటి తరంలో మళ్ళా వచ్చే పిల్లలకు కూడా జనరేషన్ కూడా అందరి సహాయ సహకారాలు అందించే విధంగా మీరందరూ కూడా కష్టపడి చదివి మంచి ప్రయోజకులు కావాలని ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు సాక్షి ద్వారా మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధించిన మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. ఈ స్కూల్కి మొదట 6th నుంచి 10th వరకు కట్టించిన స్కూల్ బిల్డింగ్ మేమే కట్టించాము, మా ఫాదర్ కట్టించాడు వెంకటరామరెడ్డి గారు. అది కట్టేసి ఇప్పుడు పడగొట్టి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కూడా కట్టబోతున్నారు. ఇది ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కూడా నేను మన ఊర్లో బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో ఎక్కువ టెండర్ వేసి బాగా కట్టాలనే ఉద్దేశంతో నేనే బిల్డింగ్ కట్టాను. ఇక్కడ కూడా ఇంకో బిల్డింగ్ కూడా నేనే కట్టాను. అందువల్ల మీరందరూ కూడా అదే స్కూల్ తోటి ఏదో ఒకటి ఈ స్కూల్ చేసే విధంగా మంచి ప్రయోజకులయ్యి రేపు 10th క్లాస్లో కూడా మంచి మెరిట్ జిల్లాలోనే మన స్కూల్కి వచ్చే విధంగా మీరందరూ కూడా ఉపాధ్యాయులు పిల్లలు అదేవిధంగా కృషి చేసుకుని మన జలదంకి అనే దాన్ని ఒక విలువనిచ్చే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటూ ఉపాధ్యాయులకు పిల్లలకు అందరూ కూడా నా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామినేషన్ రాసేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు మరియు విద్యార్థులకు మాకు ఫస్ట్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం. ఈ స్కూలు 1996-95 సంవత్సరం 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడే 10th క్లాస్ ఎగ్జామ్స్ మేము చదువుకొని ఎగ్జామ్స్ రాసి మళ్ళీ బయటకు కూడా పోవడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా మంచి మార్కులతో చదువుకొని ఈరోజు జగతి పబ్లికేషన్ దినపత్రిక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి గారు వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే లండన్లో చదువుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు పేద విద్యార్థులు జెడ్పీ హై స్కూల్ నుంచి చదువుకునేటువంటి ప్రతి పిల్లకాయలు కూడా అదేవిధంగా చదువుని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సాక్షి మెటీరియల్ని వాళ్ళు ఫిజిక్స్ మ్యాథ్స్ 2 మెటీరియల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం ఉండేటటువంటి జెడ్పీ హై స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మదన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి వాళ్ళు చెప్పి పంపించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెటీరియల్ని ఈ స్కూల్కి అందించమని కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఈరోజు అందరం కూడా వచ్చి ఈ మెటీరియల్ మీకు అందిస్తూ ఉన్నాం. ఈ మెటీరియల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మాల్యాద్రి సార్ గారు అదేవిధంగా మీ హెచ్ఎం గారు వీళ్ళందరి సహకారంతో మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని ఆశిస్తూ మీకు మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ స్కూల్ని అందరూ డెవలప్ చేస్తూ ఉన్నారు. అటు ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఉండే వాళ్ళు కానీ మొత్తం కూడా ఈ స్కూల్ని డెవలప్ చేయాలని ఇక్కడ ఉండే పిల్లలు మంచి ఉత్తీర్ణం అవ్వాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీకోసం ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీలాగా ఇటువంటి టీచర్స్ దొరకడం కూడా అదృష్టం. మాకు ఆ టైంలో ఇటువంటి టీచర్స్ దొరికేవాడు కాదు. ఏదో వచ్చామా పోయామా చెప్పామా అని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఉదయం నుంచి వస్తూ ఉన్నారు, మీకోసం వాళ్ళు శ్రమిస్తున్నారు. సాయంత్రం దాకా ఉండి కూడా మీకోసం ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు మీ ఉండే ఉపాధ్యాయులు మొత్తం కూడా ఈ విద్యార్థులు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఎవరైతే డోనర్స్ ఉన్నారో ఎతికి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేయాలని వాళ్ళు సొంత బిడ్డలకు ఏ విధంగా అయితే విద్య నేర్పించాలో ఆ విధంగా నేర్పించాలని చెప్పి ఈ ఉపాధ్యాయులు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అనుసరించి మంచి భవిష్యత్తు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ మీకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ మంచి మార్కులు రావాలని కోరుకుంటాము. వీటిలో వస్తాయి ఉద్దేశంతో కంపల్సరీ మంచి మెటీరియల్ ఒకటి తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా మన ఇస్కా మదన్మోహన్ రెడ్డి గారు, శేషారెడ్డి గారు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రామిరెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి ఈ బుక్స్ మీకు ప్రతి ఒక్క పిల్లవాడికి మ్యాథ్స్ ఫిజిక్స్ మెటీరియల్ వచ్చింది వాటిని అందరికీ అందజేస్తున్నారు.
వాళ్ళు మీలాగనే ఇక్కడ చదువుకున్న విద్యార్థులే. మీరు మంచి స్థాయిలో ఉండి మీరు అదే విధంగా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మీకు మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఫలితాలు దీన్ని తీసుకొని మీరు సరైన ఫలితాలు వాళ్ళు మనకు ఒకటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఒకటే ఇవ్వాలనుకుంటున్నాం. మనం మంచి ఫలితాలు కానిస్తే వాళ్ళు మన పాఠశాలని 100% ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన ఫలితాలు మనకు వాళ్ళ ఆ విధంగా అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు మనకి 100% రిజల్ట్ రావాలి. 100% రిజల్ట్ రావాలి. ఫలితాలు కూడా మండల స్థాయిలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా దాస్ యాక్షన్లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ ఫలితాలు మీరు ఆశిస్తే అటుపక్క నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే మన పాఠశాలకు అభివృద్ధికి ఏం కావాలో వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా మీరు కూడా పై విధంగా వాళ్ళు ఈ పాఠశాలకి అభివృద్ధి చెంది ఈ స్థితిలోకి వచ్చి వీళ్ళు ఒకరికి దానం చేసే విధంగా వచ్చారంటే మీరు కూడా ఆ స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను. మీరు జిల్లా స్థాయిలో రండి సార్ మాట ఇవ్వండి.